స్తోత్రం 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 తండ్రి ప్రభువా, మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామముకు లెక్కలేని వందనాలైనా స్తోత్రం తండ్రి. మా స్తుతులకు పాత్రుడు తండ్రి ప్రభువా, స్తోత్రార్హుడు దేవా, నీకే వందనాలైనా స్తోత్రం తండ్రి ప్రభువా. ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభు, ఆలోచనకర్త దేవా, నీకే వందనాలైనా స్తోత్రం తండ్రి ప్రభు. మేమేమయ్యున్నాము తండ్రి ప్రభు, కేవలం తండ్రి ప్రభు నీ కృప వల్ల మేమయ్యున్నాం దేవా, నీకు వందనాలైనా స్తోత్రం తండ్రి. పాపుల మీద మమ్మల్ని క్షమించిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయన, మా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యములను బట్టి మీకే లెక్కలేని వందనాలైనా స్తోత్రం తండ్రి ప్రభా. గడిచిన వారం అంతా ప్రభు నిజమైన రెక్కల చన్న ప్రభు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే వందనాలైనా స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, నేను మాకు ఇచ్చిన సహవాసం బట్టి నీకే వందనాలైనా స్తోత్రం తండ్రి. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వాళ్ళకున్న సమస్యల్లో ప్రభు మీరే సమాధానాన్ని, సహాయాన్ని దయచేయండి దేవా, నీకు వందనాలు. మాకు ఇచ్చిన దాసులని ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రభా. మా దాసుల కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రభా. వారికి కావాల్సిన సాటి అయిన సహాయం మీరు దయచేయండి తండ్రి ప్రభా. ఆ గృహం చుట్టూ మీకు కంచివేయండి దేవా, నీకు వందనాలైనా స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నేను ఆరంభంలో ఉన్నాను తండ్రి ప్రభా. పాటల ద్వారాగా మీరు మహిమ పొందుకోండి తండ్రి ప్రభా. కీర్తన చెప్పే బిడ్డను నైనా ప్రభా మీరు జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రభా. నైనా వాక్యమయ్యన్న దేవుడు తండ్రి ప్రభా, నీ వాక్యం ద్వారాగా తండ్రి ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా. మా ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా మేమైనా ప్రభా రోజు రోజుకు నైనా ప్రభా అభివృద్ధి చెందడానైనా ప్రభా మీరే సహాయం తెచ్చిందేవా, నీకు వందనాలు. అలాగే ప్రభా వాక్యం చెప్పే నీ దాసును కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రభా. ఆ బిడ్డను మిసిలు చాటును మరుగు చేసుకోండి తండ్రి ప్రభా. ఆ బిడ్డపై తండ్రి ప్రభా మీ ఆత్మ నుంచుని తండ్రి ప్రభా. నైనా ప్రభా మీ చిత్తం తండ్రి ప్రభా. నైనా నీ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా ఎవరికి ఏ ఆహారం అవసరమో తండ్రి ప్రభా ఎరిగినవాడు తండ్రి ప్రభా. నీ బిడ్డ చెప్పే మాటల ద్వారా తండ్రి ప్రభా అనేక మంది విడుదల పొందడానికి నైనా ప్రభా, నీ మాటలు విశ్వసించడానికి తండ్రి ప్రభా, నిన్ను అంగీకరించడానికి తండ్రి ప్రభా మీరే సహాయం తెచ్చిందేవా, నీకు వందనాలైనా స్తోత్రం తండ్రి. నేను సహవాసంలో తండ్రి ప్రభా ఎవరైతే నేను ప్రభు మరి వాక్యం వింటున్నారో తండ్రి ప్రభా, నైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. వీళ్ళని వరకు కూడా తండ్రి ప్రభా మీరే మార్గాన్ని దయచిందేవా, నీకు వందనాలు ప్రభా. అది నుంచి ప్రభా ఆఖరి నిమిషం వరకు తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క కీర్తన భాగము ప్రారంభము నుంచి చివరి వరకు మనం చూస్తున్నట్లయితే మొదటి వచనము చివరి భాగం నుండి చివరి వచనము చివరి భాగం వరకు కూడా దేవుని కృప నిరంతరం ఉండుననే విషయాన్ని భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో నుండి 3వ వచనం వరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకోవాలని భక్తుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు అని చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 2వ వచనము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3వ వచనము ప్రభువులకు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మరి యొక్క భాగంలో మనం చూస్తున్నాం. దేవుడు దయ కలిగిన వాడు అనగా కనికరం కలిగిన దేవుడని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. కనుకనే అనేక పరిస్థితుల నుంచి మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు విడుదలను ఇస్తున్నాడు. కనుక ఆయన దయాళుడు అనే విషయాన్ని మనం గమనించుకొని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అదే సమయంలో దేవదేవుడు అనగా దేవతలు అనే వారి కంటే పైనున్నవాడు, మొత్తము అంతటిని సృజించినవాడు కనుక దేవాది దేవుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. 3వ వచనం మనం చూస్తున్నట్లయితే ప్రభువులకు ప్రభు అనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే అధిపతులందరికీ కూడా అందరిపైన ఉండే గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని మరి గమనిస్తున్నాం కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని మరి యొక్క భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేయుటకు సమర్థుడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, మనకి సాధ్యము కాని పనులన్నింటినీ కూడా సుసాధ్యపరిచేవాడు, సాధ్యపరిచే దేవుడు ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించుకున్నట్లయితే అనేకములు ఉన్నాయి. అవన్నిటినీ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకొకడెవరు కూడా అటువంటి ఆశ్చర్య కార్యములు చేయలేడు అనే విషయాన్ని మరి భక్తుడు మనకు తెలియపరుస్తున్న విషయాన్ని చూస్తున్నాం. మనం కూడా మన జీవితంలో అనుభవించిన విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండునని దేవుని మనం స్తుతించాలి. 5వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానము గురించి భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని యొక్క జ్ఞానం మనం చూసినట్లయితే ఎంత గొప్ప జ్ఞానము చూడండి. ఆయన ఒక మాట పలికితే ఆకాశము, ఈ యొక్క సృష్టి, ఈ యొక్క భూమి, ఆకాశములు కలుగజేసిన గొప్ప దేవుడు. ఆయన యొక్క జ్ఞానం అంత గొప్పది. మనుషులు ఏవో కంప్యూటర్లు తయారు చేసి లేదా ల్యాప్టాప్లు తయారు చేసి లేదా మొబైల్ తయారు చేసి టెక్నాలజీ వాళ్ళు చేయగలుగుతున్నారేమో, కానీ ఆ జ్ఞానం కూడా మరి దేవుడే వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానం చూసినట్లయితే మనుష్యులకు సాధ్యము కానిది, గొప్ప రాజులు అన్న వారికి సాధ్యం కానిది దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే కదా దేవుడు అంటూ ఉంటాడు, ఈ యొక్క మనుషుల యొక్క జ్ఞానము ఆయనకి వెర్రితనంగా అనగా లోక జ్ఞానం ఆయనకు వెర్రితనంగా కనిపిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన జ్ఞానం ముందు మనం ఎంతటి వారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకొని ఆయన కృప నిరంతరము ఉంటుందని దేవుని మనం స్తుతించాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. సృష్టి దేవుని యొక్క బలము గూర్చి సాక్ష్యం ఇస్తున్న విషయాన్ని మనం ఇక్కడ 6 నుంచి 9 వచనాల వరకు మనం చూసుకోవచ్చు. ఆయన భూమి మీద నీళ్లను పరిచినాడని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. గొప్ప గొప్ప జ్యోతులు అనగా సూర్య చంద్రులను నిర్మించిన వాడు, ఆకాశం యొక్క జ్యోతులను ఆయన నిలబెట్టిన వాడని మనం చూస్తున్నాం. అంతేకాకుండా పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసను, రాత్రి నేలుటకు చంద్రుని చేసిన విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క సృష్టి దేవుని యొక్క బలాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు ఆయన కృప నిరంతరం ఉండుననే విషయాన్ని మనము ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. అవి మనకి మన ముందు కనిపిస్తున్న దేవుని గొప్ప కార్యములు కనుక మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి అనే విషయాన్ని ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయాన్ని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 10 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. 13 నుంచి 15 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే ఐగుప్తు సైన్యమును దేవుడు ఏ విధంగా సముద్రంలో ఆ యొక్క జలపాతంలో ముంచి వేసిన విధమును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అరణ్య మార్గంలో దేవుని ప్రజలను ఏ విధంగా నడిపించాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం 16వ వచనంలో. అలాగే 17 నుంచి 20 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే శత్రువులను దేవుడు ఏ విధంగా అణిచివేస్తాడు, శత్రురాజులపై ఏ విధంగా దేవుడు ఆయన ప్రతీకారం తీర్చుకొనటము మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా 21 నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే కనాను దేశమును స్వాస్థ్యముగా దేవుడు తన ప్రజలకు ఇచ్చుట మనం చూస్తున్నాము. 23వ వచనం చాలా ప్రాముఖ్యము. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం చూడగలుగుతాం. 23వ వచనం మనం ధ్యానించుకుందాం. మనము దీనదశలో ఉన్నప్పుడు మనము
ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అవును కదా, మన యొక్క దీన స్థితిలో మనం ఉన్నప్పుడు, బలహీన స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు విడుదలపరిచాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉంటుందని దేవునికి మనం స్తుతులు చెల్లించగలము. అందుకనే దేవుడు దీనులను దరిద్రులను లక్ష్య పెట్టేవాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకునే దేవునిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనం ఎప్పుడూ కూడా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడు మనకి తెలియపరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 24 నుంచి 25 వచనాల్లో దేవుడు తన ప్రజలను విడిపించి వారి అవసరములు తీర్చడం మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తున్నట్లయితే మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండునని భక్తుడు తెలియపరుస్తున్నాడు. మనల్ని శత్రువుల చేతుల నుంచి విడిపించే దేవుడు ఆయన విడిచిపెట్టేసేవాడు కాదు, కానీ మన అవసరతల్ని గుర్తెరిగిన దేవుడు మనకి తోడుగా ఉంటాడని, మనకి విడుదలనిస్తాడని, ఆయన మనకి తోడుగా ఉండి మనకు అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సమస్త జీవులు అనగా ఆయన పశు పక్షాదుల్ని అలాగే సమస్త జీవరాశిని ఆయన ఆహారం ఇచ్చుచున్న దేవుడు కనుక మనకు కూడా ఆయన తోడుగా ఉన్నాడని మన విషయాన్ని గమనించుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి మనం జీవించగలుగుతాం. అందుకనే ఆ భక్తుడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఆయన కృప నిరంతరము ఉండునని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. చివరిగా 26వ వచనం మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులతో ఆయన ప్రజలు ప్రతిస్పందించడం గురించి ఇక్కడ భక్తుడు మరి రాస్తున్న విషయాన్ని చూస్తున్నాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పైన ఉన్నాడు. కనుక పైన ఉన్న వానికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం చూస్తున్నట్లయితే వాక్యంలో నుంచి ఆయన ఆకాశమునే సింహాసనంగా చేసుకున్నాడు, అంతేకాకుండా భూమిని పాదపీఠంగా చేసుకున్నాడు. కనుక ఆయన పాదపీఠం కింద మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుని ఎప్పుడు మహింపరుస్తూ ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈ గ్రంథంలో ఏం చూస్తున్నాం అంటే ప్రభువు యొక్క గొప్పతనమును చూస్తున్నాం, ఆయన మంచితనాన్ని చూస్తున్నాం, ఆయన జ్ఞానమును చూస్తున్నాం, ఆయన బలాన్ని మనం చూస్తున్నాం. కనుక మనం ఆయనకి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక నాకున్న ఏ సమస్య అయినా కూడా పరిష్కరించడానికి దేవుడు సమర్థుడు. ఆయనకి ఎంత గొప్ప భయంకరమైన పరిస్థితి అయినా కూడా కష్టతరము కాదు అనే విషయాన్ని గమనించుకుని ఆయనకు స్తుతులు చెల్లించాలి. మొదటి భాగం అది. రెండవ భాగంలో మనం చూసినట్లయితే ప్రభువు ఆయన ప్రజలను ఇజ్రాయేల్ పట్ల జరిగించిన కార్యాలని మన పట్ల కూడా జరిగిస్తారనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లించాలి. అంతేకాకుండా మన అవసరాలన్నిటిని ఎరిగిన దేవుడు, మనకి ఆ అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా పోరాడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ కీర్తనకారుడు మొదటి వచనం నుంచి కూడా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు అంటే దేవుణ్ణి మొదటిగా మనం కృతజ్ఞతలతో స్తుతించాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుందని భక్తుడు మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుంచి కూడా చివరి వచనం వరకు కూడా ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుందనే విషయాన్ని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. కనుక మన యొక్క జీవితంలో ఆ యొక్క సాదృశ్యాలన్నిటిని చూసినప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలను మనం చూసినప్పుడు, ఆయనే సమర్థుడనే విషయాన్ని మనం గమనించినప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడు ఈ కీర్తన దీవించును గాక.
ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతిలో చెక్కుకుంటివి, నీ సాక్షిగా నిలుపుకుంటివి. నీ చేతిలో చెక్కుకుంటివి, నీ సాక్షిగా నిలుపుకుంటివి. నిందరాచి నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. నిందరాచి నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ శుక్రవారపు దినాన ఆరాధన క్రమం అంతట్లో మీరు తోడేయండి నాయన. స్తుతుల ద్వారా మహిమ పొందినటువంటి దేవుడు, కీర్తన ద్వారా తండ్రి ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మీ బలలో కూడా పాల్పంపులు పొంది తండ్రి ప్రభువా వాక్యమును ధ్యానించుకోవటానికి నాయన నీ బిడ్డలు కూడి ఉంటుండగా ప్రతి ఒక్కరి మనస్సులను, హృదయాన్ని తెరవండి. మీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకుని తండ్రి ప్రభువా మీ పట్ల ఆశ కలిగి, మీ సన్నిధి పట్ల ఆశ కలిగి దినదినము నాయన ఆత్మీయతలో ఎదుగునట్లుగా మీ ప్రియ బిడ్డలందరికీ సహాయం చేయమని, ఇంతవరకు మా ఎడల మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ, దేవా మీ వాక్కు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప, సమాధానములు మీ అందరికీ తోడైండును గాక. దినాన్న దేవుని యొక్క వాక్యము నుండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. అపోస్తులుడైనటువంటి యోహాను యేసు శిష్యులలో ఒకడు. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సన్నిహిత సంబంధం కలిగి ఆయన గుండెను ఆనుకొని జీవించినటువంటి వాడు. యేసుకు ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో మనం చూసినట్లయితే 1వ వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, యాలయనగా అది ఆయనను ఎరుగలేదు అని ఆయన 1వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పటికీ ఆయనను ఎరుగని వారు అనేక మంది యెరూషలేములో యూదుల మధ్యన ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇప్పటికీ కూడా అనేక మంది ఆయనను ఎరుగని స్థితిలో ఉన్నారు. మనము దేవుని పిల్లలుగా ఎందుకు అయ్యాము అంటే దేవుడు మనకు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆ ప్రేమను బట్టి మనం దేవునికి పిల్లలయ్యాము. ప్రేమ ద్వారా ఆయన ఏం చేశాడు? తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం గనుక మనం దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మొదట ప్రేమించాడు గనుకని ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని ప్రభు మీద మనం విశ్వాసం ఉంచుట ద్వారా
దేవుని పిల్లలము కాగలిగాము. అయితే ప్రభువుని ఎరగలేనటువంటి ఈ లోకము మనలను కూడా ఎరగదు. ప్రభువును ద్వేషించినటువంటి ఈ లోకము మనలను కూడా ద్వేషిస్తుంది అనే విషయాన్ని మొదటిగా మీరు తెలుసుకోండి అని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. 2వ వచనంలో చూసినట్లయితే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము అంటున్నాడు. మనము దేవుని పిల్లలమే కానీ దేవుని పోలికలు ఇంకా మనలోనికి రాలేదు. ఆ దేవుని పోలికలు మనలోనికి ఎలా వస్తాయి అంటే, ప్రతిరోజు వాక్యానుసారంగా జీవించటం కొరకు మనము అప్పగించుకునేటప్పుడు, దేవుని మాటకి విధేయత చూపిస్తూ, ప్రభువా నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానని ఎప్పటికప్పుడు ఆయన ఎదుట చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ పొంది వాక్య ప్రకారంగా జీవించుట కొరకు ఆశ కలిగి ఆ వాక్యాన్ని అనుసరించుట ద్వారా మనము దేవుని పోలికల్లోనికి వస్తాము. మనం ఇంకా సంపూర్ణతలోనికి రాలేదు. ఒక రోజున ఆ సంపూర్ణతలోనికి మనం వస్తామని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే, దేవుడు ఎలా అయితే పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయన వలె మనము కూడా పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా పరలోకంలో ఉంటాము. ఆయనను చూతుము, ఆయనను పోలి మనం ఉంటామని మనం గ్రహించాలి. దేవుడు అందుకే పిలుచుకున్నాడు. ఆయన పోలికలోనికి మనం రావాలని తన వాక్యాన్నిచ్చి, వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తూ, ఆయన సన్నిధి పట్ల ఆసక్తిని పెట్టి, ఆయన యందు భయభక్తుల చేత మనల్ని నింపి పవిత్రతలో ఎదగడానికి మనకు సహాయం చేస్తూ, దేవుని పోలిక కలిగిన వారిగా మనం ఒక రోజున ఉండడానికి ఆయన మనలను నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం దేవుని పిల్లలము, ఆయన పోలికల్లోనికి మనం ఒక రోజున రావాలి. ఇది మన యొక్క గురి. అయితే ఆయన యందు నిరీక్షణ పెట్టుకునేటువంటి ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రముగా చేసుకొనును. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి మనము, దేవుడు ఏ రీతిగా పవిత్రుడై ఉన్నాడు, మనము కూడా పవిత్రంగా ఉంటకు మనల్ని మనం అప్పగించుకుంటాం. ఇక్కడ రాయబడి ఉంది, తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి. అంటే పవిత్రత దేవుడు తన క్షమాపణ ద్వారా మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనలో పవిత్రత లేదు. అయితే మన తప్పులను ఆయన దగ్గర ఒప్పుకున్నాం గనుక దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఆ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి బాధ్యత మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఈ పవిత్రతను మనం కాపాడుకోవాలి. తన్ను పవిత్రునిగా చేసుకొనును అని అక్కడ రాయబడి ఉంది. అంటే మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఏ రీతిగా ఇది సాధ్యమంటే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా పవిత్రతలోనికి మనం ఎదుగుతూ మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ పాపం అంటే ఏమిటో నిర్వచనాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అలా ఆజ్ఞను అతిక్రమించే ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మనలను క్షమించుట కొరకు, మనలను దాసులుగా చేసుకున్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడని 5వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. దేవుని పిల్లలు పవిత్రంగా ఉండాలి. దేవుడు మనలను మన ప్రతి పాపములను క్షమించడం ద్వారా పవిత్రపరిచాడు. పవిత్రపరచబడినటువంటి మనము ఇక మీదట పవిత్రతను కాపాడుకుంటూ మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ వైట్ షర్ట్, తెలుపు చొక్కా ఏదైతే ఉందో, దీని మీద మరకలు పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎదుటివారిది కాదు. దీనిని వేసుకున్న నాదే. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన పవిత్రతను ధరింపజేశాడు. ఇప్పుడు నిన్ను నీవు పవిత్రునిగా చేసుకోవాలి. చేసుకోవడం అంటే దానిని కాపాడుకోవడం, పవిత్రతను కాపాడుకోవడం. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు,
యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపములను తీసివేయటానికి ఆయన వచ్చాడు. ఆయన యందు ఏ పాపము లేదని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తులో పాపము లేదు. అయితే ఆయన ఎందుకు వచ్చాడని అక్కడ రాయబడి ఉంది, పాపములను తీసివేయటానికి ఆయన వచ్చాడు. ఒకవేళ నీవు పాపములో బ్రతుకుతున్నట్లయితే, బలహీనతలో బ్రతుకుతున్నట్లయితే ఆయన వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో ఇంకా జరగలేదనే కదా అర్థం. ఆయన వచ్చింది పాపములను తీసివేయటానికి గనుక నీవు ఏ పాప సంబంధమైనటువంటి బలహీనతలోనైనా చిక్కుకొని ఉంటే దాని నుంచి నీవు విడిపింపబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అందుకే వచ్చాడు, పాపములను తీసివేయటానికి వచ్చాడు. నేను పాపిని ప్రభు అని ఒకటే పాత పాట పాడడం మానేసి ఉన్న బలహీనత నుంచి మనం బయటకు వచ్చి, ప్రభువా నీవు ఇందుకే వచ్చావు, నన్ను పవిత్రురాలుగాను పవిత్రుడిగా చేయటానికి వచ్చావు, నాలోని ఉన్నటువంటి ఈ పాపాన్ని తీసివేయండి ప్రభు అని ధైర్యంగా నీవు ప్రభువుని అడగాలి. కొందరు ఎందుకు అడగరంటే దాని మీద వారికి కోరిక ఉండడాన్ని బట్టి, ఆ బలహీనత వారికి ఇష్టము కాబట్టి, దానిలో ఉండడానికి వారు ఆశపడుతున్నారు కాబట్టి, ప్రభువా దీని నుంచి నన్ను విడిపించండి అని ధైర్యంగా అడగలేరు. అలాంటప్పుడు పాపం తీసివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలో ఇంకా కార్యం జరిగించలేదు కదా. ఎందుకు వచ్చాడు ఆయన అంటే పాపమును తీసివేయడానికి వచ్చాడు. మనం పవిత్రతను కాపాడుకుని మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు. 7వ వచనంలో చూసినట్లయితే, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు చెప్తున్నటువంటి మాటలు విని మనం ఆ రీతిగా బ్రతికినట్లయితే మనము కూడా నీతిని జరిగిస్తున్నాం గనుక నీతిమంతులం అవుతామని వాక్యం సెలవిస్తుంది. 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. యేసుక్రీస్తు ఎందుకు పాపం నుంచి మనలను విడిపించడానికి వచ్చాడంటే ఆ పాపంలో ఉన్న వారందరూ కూడా సాతాను సంబంధులు. ఇది మొదటిగా మనం గ్రహించవలసింది. ఎందుకండి పాపం గురించే క్రైస్తవులు చెప్తున్నారంటే, నువ్వు పాపంలో బ్రతుకుతున్నావంటే సైతానుకు సంబంధించిన దానవు, సైతానుకు సంబంధించిన వాడవు. ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా అపవాది సంబంధులు, సైతాను సంబంధులు. వాళ్ళు కళ్ళ ద్వారా నీవు పాపం చేస్తున్నట్లయితే, శరీరం ద్వారా నీవు పాపం చేస్తున్నట్లయితే నీవు సైతానుకు సంబంధించిన వ్యక్తివని వాక్యం సెలవిస్తుంది. అయితే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. పాపము చేసేటువంటి అపవాది, పాపములో అందరినీ పడగొట్టేటువంటి అపవాది, వాడి క్రియలను లయపరచటానికే ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అనగా సాతాను యొక్క క్రియల నుంచి నిన్ను విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. 9వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపము చేయడు, పాపము చేయజాలడు. ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు ఆయన? విమోచింపబడినటువంటి ఒక విశ్వాసిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. సహోదరి అయినా సహోదరుడైనా ఈ మాటలు వింటున్నటువంటి మీతోనే ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు విమోచింపబడ్డారు. క్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తం చేత మీరు కొనబడ్డారు, విమోచింపబడ్డారు, దేవునికి పిల్లలుగా పిలువబడుతున్నారు. గనుక అపవాది క్రియలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దు. వాడు పాపం చేసినవాడు, పాపములో మిమ్మల్ని పడేస్తాడు. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా సాతాను సంబంధులు. ఆ సాతాను సంబంధుల్ని విడిపించటం కోసమే, సాతాను బంధకాల్లో ఉన్నవారిని విడిపించటం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. ప్రభువుకి నీవు అవకాశం ఇస్తున్నావా? నీ జీవితంలో సాతానుడు నిన్ను లోపరుచుకున్నటువంటి క్రియలలో నుండి విడిపించటానికి ప్రభువుకి నీవు అవకాశం ఇస్తున్నావా? ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ క్రియల నుంచి విడిపించడానికి వచ్చాడు. సాతాను క్రియల నుంచి విడిపించడానికి వచ్చాడు. ప్రభువుకి నీవు అవకాశం ఇవ్వు. ఏ రీతిగా సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడో వ్యక్తిగతంగా నీకు మాత్రమే తెలుసు. బయటికి బాగానే కనిపిస్తున్నావేమో, కానీ అంతరంగంలో అపవాది చేత పీడింపబడుతున్నావేమో, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నావేమో. కానీ ఒక్క విషయాన్ని గమనించు, వాడి క్రియల నుంచి విడిపించడానికి శక్తి కలిగిన వాడు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే విడిపించగలడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అపవాది క్రియల్లో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించగలడు. ఆయన ఎదుకు మనం వచ్చినట్లయితే, ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు, మనం దేవుని పిల్లలం గనుక ఆయన మూలంగా పుట్టాము. వాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడు. అయితే ఆయన బీజము నిలుచును గనుక ప్రతి వారిలోనూ ఎవరి బీజం నిలుస్తుందంటే దేవుని బీజం. దేవుని బీజం అనగా వాక్యము.
దేవుని యొక్క వాక్యము మనలో నిలుచుచున్నది గనుక మనం ఏం చేయమట? పాపము చేయము. రెండవ మాటగా పాపము చేయజాలరు. వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో, వాక్యాన్ని ఎవరైతే హత్తుకొని బ్రతుకుతారో, ప్రతిరోజు వాక్యానికే తమ జీవితాలను అంకితం చేసుకుంటారో వారు పాపము చెయ్యరు, చెయ్యజాలరు. కారణము వారి శక్తి మాత్రము కాదు గాని, కారణము వారి శక్తి ఎంత మాత్రము కాదు, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి. ఆయన బీజము, ఆయన వాక్యము మనలో ఉంది గనుక ఆ వాక్యములో ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదంటే పాపము చెయ్యటానికి మనం తెగించలేము, పాపము చెయ్యము కూడా. ఇది మన శక్తి కాదు. మన శక్తి అయితే మనం వెంటనే పడిపోతాం. దేవుని బీజం మనలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనం చూసినట్లయితే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించు ప్రతివాడును దేవుని సంబంధులు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ 2 విషయాలు యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుని సంబంధులు కారు. ఎవరైతే తోటి సహోదరిని తోటి సహోదరుణ్ణి ప్రేమించరో వారు దేవుని సంబంధులు కారు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. పాపం చేసేవారు సాతాను సంబంధులు, తోటి సహోదరుల్ని ప్రేమించిన వారు కూడా సాతాను సంబంధులే, వారు దేవుని సంబంధులు కారు. ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్రతను కాపాడుకొని సంపూర్ణమైన ప్రేమను మనము ఇతరులకు కనుపరచాలి. లేకపోతే మనము దేవుని సంబంధులము కాము. దేవుని సంబంధులు అవ్వాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. దేవుని సంబంధులు అవ్వాలి అంటే ప్రేమ చేత నింపబడాలి, ఆ ప్రేమను ఇతరులకి చూపించాలి అనేది ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం గ్రహించగలుగుతున్నాం. 11వ వచనం చూసినట్లయితే, మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అంటున్నాడు. మొదటి నుంచి మనం ఇదే వింటున్నాం. ఒకరినొకరు దేవుని ప్రేమ చేత ఆదరించుకొనండి, ఆతిథ్యం ఇచ్చుకొనండి, పురుగొలుపుకొనండి, దేవుని ప్రేమలో ఎదగండి అని మొదటి నుంచి మనం వింటున్నటువంటి సంగతి. అంటే అంతరంగంలో పవిత్రత, బాహ్యంగా దేవుని ప్రేమ, ఈ 2 ఆత్మీయ జీవితంలో మనల్ని సంపూర్ణంగా చేయగలుగుతాయి. ఇవి మనలో ఉండాలని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రేమ లేకపోతే ఎలాంటి వారం అయిపోతామో ఒక సంఘటనను ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. మనం కయ్యోనులా ఉండకూడదు. వాడు ఎవరు సంబంధి అట? సాతాను సంబంధి, దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని రాయబడి ఉంది. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకని కదా అని అంటున్నాడు. ఎందుకు చంపేశాడు తన సహోదరుణ్ణి అంటే, కయ్యోను క్రియలేమో చెడ్డవి, తన తమ్ముని క్రియలేమో నీతి కలిగినవి. అది ఓర్చుకొనలేక చెడ్డవాడైనటువంటి కయ్యోను, దుష్టిని సంబంధమైనటువంటి కయ్యను తన తమ్ముణ్ణి చంపినట్లుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే లోకంలో జరుగుతూ ఉంది. నీతిమంతుల మీదకి దుష్టులు లేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనం చూసినట్లయితే దుష్టుడు నీతిమంతుడు, దుష్టుడు నీతిమంతుడు అనేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతాం. దుష్టుని మార్గాలు ఎలా ఉన్నాయి, నీతిమంతుని మార్గాలు ఎలా ఉన్నాయి. మనము దేవుని బిడ్డలుగా ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆయన చెప్పిన మాటలకు లోబడి మంచి క్రియలకు మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మరోవైపు నుంచి చూసినట్లయితే దుష్టుని యొక్క సంబంధులు ఈ లోకమంతా ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఆ దుష్టులు ఏం చేస్తారంటే నీతిమంతుల మీదకి ఎదురు తిరిగి వారిని హింసిస్తారు, కొడతారు, తిడతారు, సాధ్యమైతే చంపేస్తారు కూడా. అలా అనేక మంది హతసాక్షులైనట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మనము దుష్టుని సంబంధులుగా ఉండకూడదు. ఎప్పుడైతే నీవు అపవాది యొక్క ఆకర్షణకు, వాడి యొక్క ప్రేరేపణకు లొంగిపోతావో నీవు దుష్టుని సంబంధి అయిపోతున్నావు. అదుష్టుని సంబంధి అయిన వారందరూ కూడా దేవుని ఉగ్రతకు గురవుతారు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనము కయ్యను వంటి వారముగా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపాడు, వాడి క్రియలు చెడ్డవి గనుక, తన సహోదరుని క్రియలు నీతి కలిగినవి గనుక దానిని సహించలేక తన సహోదరుని చంపాడనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
13వ వచనంలో, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడు. లోకం మనలను ద్వేషించిన ఎడల, లోకం మనల్ని హింసించిన ఎడల మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే మనం నమ్ముతున్నటువంటి ప్రభువును కూడా ఈ లోకం ద్వేషించింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రభువుని లోకము హింసించింది, ద్వేషించింది గనుక ఆయన యందు నమ్మికించిన నన్ను కూడా హింసిస్తుంది, ద్వేషిస్తుంది అనేటువంటి విషయాన్ని నా మట్టుకు నేను గ్రహించాలి, మీ మట్టుకు మీరు గ్రహించాలి. ఎందుకు నేను చక్కగా ఉన్నా సరే నన్ను ద్వేషిస్తున్నారు? ఎందుకు నేను దేవునిలో నీతిగా బ్రతుకుతున్నా సరే వీరికి నా మీద ఇంత కక్ష అని నీవు ఆశ్చర్యపడవలసినటువంటి పని ఏమీ లేదు. ఎందుకంటే ప్రభువే చెప్తా ఉన్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే ఈ లోకం ముందు నన్ను ద్వేషించింది కనుకని నన్ను వెంబడిస్తున్న మిమ్మల్ని కూడా ఈ లోకం ద్వేషిస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు. 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పాపమందు నిలిచి ఉన్న, ప్రేమ లేకుండా ద్వేషంతో మనం బ్రతికిన మనము సాతాను సంబంధులము, మరణములో నిలిచి ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఎంత గొప్ప ధన్యత! ఎందుకు ఎదుటి వాళ్ళని ప్రేమించాలి? బైబిల్ మనల్ని ఎందుకు ఆ రీతిగా పురుగొలుపుతుంది, ప్రోత్సాహపరుచుచున్నది? మీ పొరుగు వారిని ప్రేమించండి, ఎదుటి వారిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు వాక్యం సెలవిస్తుందంటే, వారిని ప్రేమించడం ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఎదుటి వాళ్ళని ప్రేమించడం ద్వారా మరణంలో నుండి జీవములోనికి మనం దాటుతున్నాము అని చెప్తా ఉన్నాడు ఆయన. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచున్నాడు. ఒకవేళ ప్రేమ లేకుండా మనం కఠినులుగాను, దోషకులుగాను, హింసించేవారిగాను మనం ఉన్నట్లయితే మరణమందు మనం నిలిచి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. 15వ వచనంలో ఆయన అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. నరహంతకుడు పరలోక రాజ్యానికి వెళ్తాడంటే వెళ్ళడు. ఏ నరహంతకుల్లోని కూడా నిత్య జీవం ఉండదు. ఎందుకంటే మనిషిని చంపినవాడు మరణానికి పాత్రుడవుతాడని వాక్యం సెలవిస్తుంది. ఏ నరహంతకుల్లోని కూడా నిత్య జీవం ఉండదని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. సహోదరుని ద్వేషించేవాడు కూడా అలాంటి వాడే అట. ఒకరిని చంపడం ఎంతో, తోటి సహోదరుని ద్వేషించడం కూడా అంతే అని ప్రభువు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అనగా ఆయన యొక్క నీతి సంబంధమైనటువంటి స్థాయి ఎంత గొప్పదో మనం ఒకసారి గ్రహించాలి. ధర్మశాస్త్రం యొక్క విధుల కంటే ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు మాటలు. అనగా ధర్మశాస్త్రములో వ్యభిచరిస్తేనే పాపం, కానీ ప్రభు చెప్తున్నాడు, కళ్ళ ద్వారా నీవు చూసి మోహించినట్లయితే అప్పుడే నీవు నీ హృదయంలో పాపం చేశావని, వ్యభిచరించావని ఆయన చెప్తా ఉన్నాడు. అదే రీతిగా ఒకరిని చంపడము నరహత్య అయితే ఆయన అంటున్నాడు, తోటి సహోదరుని ద్వేషించడం కూడా నరహత్యతోనే సమానము అని ఆయన చెప్తా ఉన్నాడు. గనుక ఇతరులను మనం ద్వేషించేటప్పుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. తొందరగా మనకి ఇతరుల మీద ద్వేషం వచ్చేస్తుంది. ఆ ద్వేషం వచ్చేటప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, నేను నరహత్య చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీ మట్టుకు నీవు ఆ ద్వేషం నుంచి బయటికి రాగలుగుతావు. నరహత్య నేరుగా చేయమంటే చేయగలుగుతామా? మనం చట్టానికి భయపడతాం, లోకానికి భయపడతాం, ప్రభుత్వానికి భయపడతాం, అధికారులకు భయపడతాం, ఎదుటివారికి భయపడతాం. నరహత్య చేయాలంటే మన వల్ల కాదు. అక్కడ మనము ఏ రీతిగా అయితే మనల్ని మనము అదుపులో పెట్టుకుంటున్నామో అదే ఆశా నిగ్రహము ఎదుటివారిని ద్వేషించేటప్పుడు మనలో ఉండాలి. కారణము మనము ద్వేషించడం ద్వారా నరహత్య చేస్తున్నామని ఇక్కడ స్పష్టంగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎంతమందిని ద్వేషించాము ఇప్పటికీ? అంటే ఎన్ని హత్యలు చేసుంటాము దేవుని వాక్య ప్రకారంగా. ఇప్పుడైనా మనం ప్రభువుని అడిగి క్షమాపణ పొంది, ప్రభువా ఇంకెప్పుడు నేను ఎవరిని ద్వేషించను నాయనా, నన్ను క్షమించండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక మీ ప్రేమ చేత నేను నింపబడి ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయండి. సహోదరుని ప్రేమిస్తే నేను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నానని నీవు సెలవిస్తున్నావు. ఒకవేళ సహోదరుని ద్వేషిస్తే నేను నరహత్య చేస్తున్నానని మీ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కనుక నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి.
కోపమునన్ను ఏలనివ్వకుండా ఇతరులను ద్వేషించేటువంటి స్థితి నాలోనుంటే దాని నుంచి నన్ను వెంటనే విడిపించండి ప్రభు అని ప్రార్థించి, ఎందుకంటే నరహత్య చేసేవారిలో నిత్యజీవం ఉండదని వాక్యం సెలవిస్తుంది. 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. సహోదరులను ప్రేమించడం విషయంలో ఎంతగా ప్రేమించాలంటే వారి కొరకు ప్రాణం పెట్టేంతగా మనము వారిని ప్రేమించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు కూడా మనలను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ చేత మనం నింపబడాలని వాక్యం ద్వారా ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచెను. ఒక ప్రశ్న ఆయన వేస్తున్నాడు. ఈ లోకంలో నీవు ఒక మంచి ఉద్యోగంలో ఉండి జీవనోపాధిని కలిగి ఉండి కూడా తోటి సహోదరునికి సహాయం చేయకుండా నీవు వెనకాడినట్లయితే నీలో దేవుని ప్రేమ ఎక్కడ ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది సహోదరులకు కూడా ఈ ప్రశ్న దేవుడు వేస్తా ఉన్నాడు. నీలో దేవుని ప్రేమ ఎక్కడుంది? నీవు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నావు, నీ మటుకు నీవే పనిలోని స్థిరంగా ఉండి సంతోషపెడితే సరిపోతుందా? పని లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వేరొక సహోదరికి నీవు సహాయం చేయాలి కదా. నీ మటుకు నీవే నీకొచ్చిన డబ్బులతో సంతోషపడడం కంటే ఎదుటి సహోదరికి కొద్దిగా అవసరత ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు కొద్దిగా సహాయం చేయడానికి నీలో ఆశ లేనప్పుడు, అలాంటి తలంపే నీలో లేనప్పుడు దేవుని నీవు ప్రేమిస్తున్నావు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? నీలో దేవుని ప్రేమ ఎక్కడుంది? ఎంతో మంది 4-5 పనులు చేసుకుంటారు. ఎదుటి సహోదరి పని లేకుండా ఉన్నా సరే వారికి ఒక పని కల్పించాలనేటువంటి తలంపే ఉండదు చాలా మంది క్రైస్తవ సహోదరులకు. వారి కడుపు గురించి వారు ఆలోచించుకుంటారు. అలాంటప్పుడు దేవుని ప్రేమ నీకు ఎక్కడుంది? నీ కళ్ళు ఎదురుగా ఒక సహోదరుడు, ఒక సహోదరి ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా బాధపడుతున్నప్పుడు నీ చేతనైనది నీవు చేయాలి కదా. అప్పుడే కదా నీలో దేవుని ప్రేమ ఉందని నువ్వు రుజువు చేసుకోగలుగుతావు. అలా చేయలేనప్పుడు దేవుని ప్రేమ నీలో లేదు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీ ఒక ఉద్యోగంలో ఉండి జీవనోపాధి కలిగి ఉండి కూడా ఎదుటివానికి సహాయం చేయలేకపోతే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడంలో అర్థమేముంది? దేవుని ప్రేమ నీలో ఎలా నిలిచుంటుంది ఆయన చెప్తా ఉన్నాడు. 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించమని అంటున్నాడు. చాలాసార్లు నోటితో చెప్పేస్తాం దేవుడంటే నాకు చాలా ప్రేమ, దేవుని సన్నిధి అంటే నాకు చాలా ప్రేమ, నేను దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్తాం. ఇది కేవలము మాటతోనూ నాలుకతోనే కానీ క్రియలలో లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. చాలామంది నోటి మాటలే, క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలంటున్నాడు. మాటలతోనూ నాలుకతోనూ కాదు మనం ప్రేమించవలసింది. అది ఎవరైనా చేస్తారు. కూర్చొని 4 మాటలు చెప్పడంలో నష్టపోయేదేముంది? కొంతమందికి కడుపు నిండా మాటలే, ఊరికే మాటల ద్వారా ఆదరించడానికి ప్రయత్నిస్తారు. మనం అలా ఉండకూడదు. మాటలతోనూ నాలుకతోనూ కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ మనం ఇతరులను ప్రేమించాలి. మన క్రియల ద్వారా ఇతరులను ప్రేమించాలి. ఆ క్రియలు చూసి, మనలో ఉన్న సత్యాన్ని చూసి వారు దేవుని దగ్గరికి రాగలుగుతారు, దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు, నీలో ఉన్న దేవుని ప్రేమను కూడా వారు చూడగలుగుతారు. ఎప్పుడైతే మనం క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించడం మొదలు పెడతామో 19వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన క్రియలు ఎలాంటివో, మనము ఎలాంటి సత్యంతో పనిచేస్తున్నామో దేవునికి తెలుసు. ఆయన అందరి హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన దగ్గర మనం దాచలేము. నోటి మాటలతోనూ నాలుకతోనూ ప్రేమ కాదు కానీ క్రియలతోనూ సత్యంతోనూ మనం ప్రేమిస్తున్నామా లేదనేది దేవుడు చూస్తాడు. హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఆయనకి సమస్తము తెలుసు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకు మనం ఏది కూడా దాచిపెట్టలేము. ఎలాంటి ప్రేమను మనం ఇతరులకు చూపిస్తున్నాము, ఎలాంటి పవిత్రతను మనం కలిగి ఉన్నాం జీవితంలో. దేవుడు మన అంతరంగాల్ని చూస్తున్నటువంటి వాడు అని జ్ఞాపకం చేసుకునండి. 20వ వచనంలో, గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. మన హృదయాల్ని మనము సమ్మతి పరుచుకోవాలి. అనగా దేవుని ఎదుట మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి.
నేరుగా మన హృదయాలను చూస్తున్నటువంటి దేవుని ఎదుట మనలను మనం సరిచేసుకోవాలి. ఆయన దగ్గర ఏది దాచలేం కదా. మోకరించిన వెంటనే మన హృదయము మన మీద నింద మోపకూడదు. చూడు, పలానా వ్యక్తి నీ దగ్గరికి సహాయంకి వచ్చినా సరే నీ దగ్గర ఉండి కూడా కేవలం నోటి మాటలు చెప్పి పంపించేశావు కదా అని హృదయము నీ మీద నేరం మోపినట్లయితే నీవు దేవుని ప్రేమను కలిగి లేవు. అందుకే ఆయన అంటున్నాడు, మన హృదయం ఏ ఏ విషయంలో మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మనం దేవుని ఎదుట సమాధానపడాలి. ఇదిగో ప్రభువా, ఈ విషయంలో నేను తప్పు చేశాను, నా హృదయము నాతో మాట్లాడుతుంది, నా హృదయంలో ఉన్నటువంటి ఈ దోషం నన్ను బలహీనపరుస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, కనుక నన్ను క్షమించండి, తిరిగి నేను మరలా ఇలాంటి దోషం చేయను నాయన, నా హృదయంలోని దోషాన్ని మీరు తొలగించండి అని దేవుని ఎదుట మనము సమాధాన పడతాం. దేవుడు మనలను క్షమించే వరకు కూడా దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టగలుగుతాం. ఇది విశ్వాసి చేయగలిగేటువంటి పని. దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు వారి హృదయాన్ని దేవుని ఎదుట శుద్ధి చేసుకోవాలి. ప్రభు యొక్క వాక్యం చేత మనం పవిత్రపరచబడాలి. మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఏ దోషము లేకుండా మనం చూసుకోవాలి. ప్రభువు దగ్గర మనము సమాధాన పడాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 21వ వచనం చూసినట్లయితే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. ఎందుకు మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా మనం కాపాడుకోవాలి అంటే దేవుని ఎదుట మనం ధైర్యం కలిగి జీవించటం కోసం. మీ మట్టుకు మీకు తెలుసు, నా మట్టుకు నాకు తెలుసు. మనం ఏదైనా తప్పు చేసినట్లయితే, దోషములు ఉన్నట్లయితే మన హృదయంలో దేవుని ఎదుటకు వెళ్ళేటువంటి ధైర్యము ఉండదు. ఆ దోషం మనలను పీడిస్తుంది, ఆ దోషం మనలను బలహీనపరుస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. అనేక మంది అంటారు, తలంపులు, ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి, చింత నన్ను వేధిస్తుంది, కలవరం నన్ను వేధిస్తుంది, నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, గనుక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను అని అనేక మంది అంటూ ఉంటారు. గల కారణం ఏంటంటే మనం చేసినటువంటి దోషాలు మన హృదయంలో భారంగా ఉన్నాయి. వాటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకు ధైర్యం చాలటం లేదు. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి, అలాగే మనం ఉండిపోయినట్లయితే ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. ప్రభు అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకూడదని ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఒకవేళ మీ ద్వారా పాపం జరిగినట్లయితే మీరు నా దగ్గరికి వచ్చి ఒప్పుకొనండి, నేను దేవునికి మీకు మధ్యన మధ్యవర్తిగా ఉన్నాను, సమాధాన పరుస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే హృదయంలో ఉన్నటువంటి ఆ దోషం యొక్క భారాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి వెంటనే ఆయన దగ్గర ఒప్పుకొని దాని నుంచి మనం విడుదల పొందాలి. అప్పుడు తిరిగి మనం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఎందుకని? ప్రభు మనల్ని క్షమించేశాడు. ఆ దోషం మన మీద నేరారోపణ చేయదు గనుక మనం దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఆయన అడగగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటున్నాడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. నేను ఏది అడిగితే నాకు దేవుడు అది ఇవ్వాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఒకటి మనం చేయాలి, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేయాలి. దేవుని మాటలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ దేవుని దృష్టిలో మంచి వాటిని మనం చేసినప్పుడు మనం ఏది అడిగితే దేవుడు మనకు అది ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మనస్తత్వం మనలోనికి రావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తాను, నీ దృష్టికి ఇష్టమైన వాటిని నేను చేస్తాను, మీ దృష్టికి అంగీకారమైనవి నాకు అనుగ్రహించండి అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. మనం ఏది అడిగినా సరే అది దేవుని వలన మనం పొందుకుంటాము. ఎప్పుడు అనంటే దేవుని మాటలను మనం అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ దేవుని దృష్టికి ఇష్టమైన వాటిని మనం చేసినప్పుడు మనం ఏదడిగితే దేవుడు అది చేస్తాడు. నా నీతిని, నా రాజ్యమును మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అంటున్నాడు. ఏంటి అవన్నీ అంటే మనకిష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానికి అనుకూలమైన ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
23వ వచనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెను. ఆజ్ఞ అతిక్రమం పాపమని చదివాము కదా ముందు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటో ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు 23వ వచనంలో. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. 2 పనులు చేయాలి దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి అంటే. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు గనక ఆయన నమ్ముకోవాలి. రెండవది ఏం చేయాలంటే ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఇతరులను ప్రేమించు. అప్పుడు నీవు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నావు. ఆయన ఆజ్ఞని నీవు అర్థం చేసుకున్నావు. ఆయన దృష్టికి ఇష్టమైనది నీవు చేస్తున్నావు గనక నీకు ఇష్టమైనవి దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు అని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎవరైతే ఈ ఆజ్ఞను నెరవేరుస్తారో వారు దేవుని యందు నిలిచి ఉన్నారు. దేవుని యందు వారు నిలిచి ఉన్నారు గనుక దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. మనము దేవుని యందు నిలిచి ఉన్నామని మనకు తెలియజేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాల్లో ఈ నిశ్చయత ఇస్తాడు. నీవు దేవుని మాటలను గైకొని బ్రతుకుతున్నావు గనుక దేవుడు నీ యందు నిలిచి ఉన్నాడు, నీవు దేవుని యందు నిలిచి ఉన్నావు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట కూడా మన జీవితంలో నెరవేరుతుంది. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎదుటివారిని ప్రేమిస్తామో మనము దేవునిలో ఉంటున్నాము, దేవుడు మనలో ఉంటున్నాడు. ఆ నిశ్చయత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో కలుగు చేస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నదంతా ఏమిటంటే ప్రేమ కలిగి జీవించాలి, ఇతరులను ద్వేషించకూడదు, యేసుక్రీస్తుని నమ్ముకొని మనం బ్రతకాలి, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. ఏంటి ఆజ్ఞ అంటే యేసును నమ్ముకుంటూ ఇతరులను మనము ప్రేమించటం. అలా మనం చేసినప్పుడు ప్రభు మన చేయి విడిచిపెట్టకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం ఆయనతో కలిసి జీవించగలుగుతాం. ఆయన మనతో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించగలుగుతాం మన జీవితంలో. అవును, దేవుడు నాతో ఉన్నాడు, ఎందుకంటే నేను ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతున్నాను అని నీ మట్టుకు నీవు ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతావు. ఎప్పుడు కూడా మన హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పవిత్రంగా బ్రతకడానికి మనం అప్పగించుకోవాలి. కారణం మనం దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం గనుక పవిత్రతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనది. ఆయన మనల్ని పవిత్రపరిచాడు. ఇప్పుడు ఆ పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. మనము సాతాను సంబంధులుగా బ్రతకడానికి వీల్లేదు. ఇంతవరకు విన్న వాక్యంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే ఎవరు దేవుని సంబంధులు, ఎవరు సాతాను సంబంధులు. సాతాను సంబంధులు పాపం చేస్తారు, ఎదుటివారిని ద్వేషిస్తూ బ్రతుకుతారు. దేవుని సంబంధులు పవిత్రంగా తమను తాము కాపాడుకుంటారు, ఎదుటివారిని ప్రేమిస్తారు. కయ్యోను దుష్టుని సంబంధి అయ్యాడు, అందుకని సహోదరుని చంపాడు. మనము ఇతరులను ద్వేషించి నరహంతకులుగా ఉండకూడదు, ఇతరులను ప్రేమించి మరణంలో నుండి జీవంలోనికి మనం దాటాలి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎంతగా మనం ఇతరులను ప్రేమిస్తామో అంతగా నిత్య జీవంలో మనం ఎదుగుతున్నాము, నిత్య జీవంలో మనము ఆనందించగలుగుతున్నాము, నిత్య జీవంలో మనము నడుస్తూ ఉన్నాము. ఈ నిశ్చయత నీకు కావాలా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని పిల్లలము. లోకం మనల్ని ద్వేషించిన మనం లోకాన్ని ద్వేషించవలసిన పని లేదు. ఇతరులు మనల్ని ద్వేషించిన మనం ఇతరులను ద్వేషించవలసిన పని లేదు. తోటి సహోదరులు సహోదరులు మనల్ని ద్వేషించిన మనం వారిని ద్వేషించవలసిన పని లేదు. కానీ దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాము. మనం దేవునిలో ఉంటున్నాం, దేవుడు మనలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ నిశ్చయత ఇస్తాడు. మన హృదయం మన మీద నేరారోపణ చేయకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ప్రభువు రక్తం చేత కడగబడి, శుద్ధీకరింపబడి, క్షమింపబడి, పవిత్రపరచబడి మనం జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుతున్నప్పుడు మన హృదయం మన మీద నేరము మోపదు. మనం దేవుని సన్నిధికి వెళ్ళటానికి ధైర్యం కలిగి ఉంటాము.
మనం అడిగినది దేవుడు మనకి ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనసులో పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత ఖాళీ సమయంలో సమయాన్ని వ్యర్థం చేసి దుష్టిని సంబంధిగా మనం బ్రతకకుండా దేవుని సంబంధిగా బ్రతుకుదాం. నోటి మాటల ద్వారా, నాలుక ద్వారా ప్రేమను చూపించడం కాదు కానీ క్రియల ద్వారా, సత్యం ద్వారా దేవుని ప్రేమను చూపిద్దాం. నీకు కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేయగలిగితే నీవు సహాయం చేసి దేవుని ప్రేమను వారికి పంచిపెట్టు. దేవుడు నీలో ఉన్నాడు, నీవు దేవుని ప్రేమను కలిగి ఉన్నావని ఎదుటి వారికి క్రియల ద్వారా, సత్యంతో నీవు వారికి తెలియజేయి. తద్వారా వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటారు. మనము దేవుని ప్రేమను కలిగి ఉండి ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉన్నాం గనుక అట్టి గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. క్లుప్తంగా కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాము తండ్రి. మేము మీ పిల్లలము, మీ సంబంధులము, పవిత్రులుగా ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండడానికి, మా హృదయాన్ని ఎప్పుడూ కూడా మీ ఎదుట నిర్మలముగా, దోషం లేనిదిగా ఉంచుకోవటానికి, ప్రభువా మీరు మాలోను మేము మీలోను ఉండేటువంటి ఆ గొప్ప ఆత్మీయ సంబంధంలో ఎప్పుడూ ఉండినట్లుగా మమ్మలను స్థిరపరిచి బలపరచడానికి నాయన చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియబిడ్డలందరూ కూడా అట్టి రీతిగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. లోకం మమ్మలను ద్వేషించిన మేము మీ ప్రేమను కలిగి తండ్రి ప్రభా ప్రేమను పంచిపెట్టడానికి సహాయం చేయమని, వ్యక్తిగతంగా మమ్మల్ని మేము పవిత్రపరచుకొని మీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని ప్రభువా మీ ఆత్మ చేత ఎప్పటికప్పుడు మీ యందు ఆనందించేటువంటి కృప మాకు దయచేయమని, మా ప్రతి అవసరత ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీర్చమని, మీ నామమునకే మహిమ చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.